శ్రీరామ జయం. గురువారం నాడు ఎవరిని ఆరాధించాలి? కొందరు సాయిబాబా గురువుగా భావన చేసి అర్చన చేస్తారు. మరికొందరు వారి వారి అభీష్ట విశ్వాసాల మేరకు రాఘవేంద్రుడిని, దత్తాత్రేయుడిని, హయగ్రీవుడిని, దక్షిణామూర్తిని, తమకు మంత్రోపదేశం చేసిన గురువును, తండ్రిని స్మరిస్తూ స్తోత్రం చేస్తారు, ధ్యానం చేస్తారు. గురువు అనుగ్రహం కావాలి అని కోరుకుంటారు. సాయినాథుడు అన్నప్పుడు ఒక గురువు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి మనందరికీ భక్తిభావాన్ని ప్రేరేపించే విధంగా సనాతన ధర్మ సారమంతా కూడా ఒక్క ముక్కలో చెబుతూ సబ్కా మాలిక్ ఏక్ అనేటటువంటి సందేశాన్ని అందించిన మహనీయుడు. ఆధునిక విద్య బాగా అందిన నేపథ్యంలో గురువు దైవం అన్న విభజన చేస్తూ దైవం వేరే గురువు వేరే అనే సూక్ష్మమైనటువంటి ఇంకా సూక్ష్మంగా చేసేటటువంటి లోతైన అవగాహనతో ఉన్నవారికి అందరూ దైవ స్వరూపాలే, అందరూ గురు స్వరూపాలే. అలా కాని వారికి మాత్రమే గురువు వేరే దైవం వేరే అనేటటువంటి విచక్షణ ఏర్పడుతుంది. ఇలా ఒకటి అయిన భావాన్ని రెండుగా చూచేటటువంటి వారిలో విచక్షణ అవగాహన రాహిత్యాన్ని కూడా మనం గమనించవచ్చు. షిరిడీ సాయినాథుడు గురువు, అవధూత, ప్రపంచమంతా కూడా దైవ స్వరూపమే అని చెబుతూ తన జీవనాన్ని ఆధ్యాత్మిక జీవన విధానానికి అనుకూలంగా స్మరిస్తూ ఆంజనేయ స్వామి వారి ఆలయం, గణపతి ఆలయం, అగ్నిహోత్రుడిని నిరంతరం తనకు తోచిన విధానంగా స్మరించడం, ఇవన్నీ చేస్తూ జీవహింస చేయరాదు అంటూ చిరిగిపోయిన వస్త్రాలు ధరించి అందరి క్షేమాన్ని కోరుతూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరంతా కూడా పరమాత్ముడి దృష్టిలో ఉన్నారు, మీరు చేసే ప్రతి పని పరమాత్ముడు చూస్తున్నాడు అనే బోధ చేసిన తత్వమూర్తి. గురువారం నాడు ఎవరికి వారు వారి వారి విశ్వాసాల మేరకు స్మరించవచ్చు. ఇందులో ఏ విధమైన అభ్యంతరం లేదు. మేం చెప్పినట్టుగానే మీరంతా వినాలి అనడం మట్టుకు కొంత మన అజ్ఞానంగానే మనం భావన చేయాలి. జ్ఞాని ఎప్పుడు కూడా లోకంలో ఏది సత్యమో ఏదో సత్యమో తనకు తానుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏది సత్యం, ఏది సత్యం, ఏది నీది, ఏది నాది, ఓ మహాత్మా, ఓ మహర్షి అంటారు మహానుభావుడు శ్రీ మహాప్రస్థానంలో. తత్వం తెలుసుకునే ప్రయత్నం చేసే క్రమంలో దత్తాత్రేయుల వారు కూడా కొన్ని ఇటువంటి విషయాలను చెప్పి ఉన్నారు కనుక దత్త సంప్రదాయానికి చెందినవారు అంటూ అపోహపడతారు. దత్త సంప్రదాయానికి షిరిడీనాథుడికి ఏ సంబంధం లేదు, రెండు వేర్వేరు అంశాలు. ఎవరికి వారు వారి వారి విశ్వాసాల మేరకు వారు గురు సంప్రదాయాన్ని అనుసరించవచ్చు. సంప్రదాయాలు నిరంతరం మారుతూ ఉంటాయి. మార్పు సహజం. మార్పు వచ్చేటప్పుడు కొంత చర్చ, కొంత ఇబ్బంది, కొంత వ్యతిరేకత లోకంలో కనిపిస్తాయి. ఆ వ్యతిరేకతను మనం అంగీకరిస్తే మన వ్యక్తిత్వం మాసిపోతుంది. కనుక మన విశ్వాసాలకు అనుకూలంగా వ్యవహరిద్దాం, గురువును స్మరిద్దాం. సత్యమైన గురువును అనుసరించినట్లయితే జ్ఞానం మనకు తప్పక లభిస్తుంది. గురుదేవో భవ, గురుదేవో భవ. నగురోరధికం 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 నగురోరధికం. శ్రీరామ జయం. శుభమస్తు.